హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణవేణి. ఈ గ్రామీణం కంపెనీ ప్రొడక్ట్‌లన్నీ కూడా నేనే తయారు చేస్తాను మేడం. నేను డిగ్రీ వరకు చదువుకున్నానండి. ఏదైనా చేయాలి, మన ఏదైనా ఇన్‌కమ్ ఏదైనా సంపాదించాలి అన్నట్టు ఉండేది. కానీ ఏదైనా అందరికీ ఉపయోగపడేట్టు చేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచనతో ఆలోచిస్తే ఈ మనం నిత్యావసర వస్తువులన్నీ కూడా కెమికల్‌తో తయారు చేయడం జరుగుతుంది కదా! అవే కొనుక్కొని అవే వాడుతున్నాం. ఇంట్లో మనం వాడుతున్నాం. మన పిల్లలకి, హస్బెండ్‌కి అందరికీ కూడా ఆరోగ్యానికి ఎఫెక్ట్ అవుతుంది కదా! సో, దానివల్ల మన ఇంట్లో పెద్దవాళ్ళు మనకి చిన్న చిన్న చిట్కాలతో ఇంట్లోనే మనకి కావాల్సిన ఆరోగ్యానికి సంబంధించినవి అన్నీ కూడా తయారు చేసి మనకి ఇచ్చేవారు. సో, అట్లానే అవే ఇప్పుడు వాళ్ళకి తెలీదు కదా! అవే ఇంగ్రీడియెంట్స్‌తో తయారు చేసి మనమే అందిస్తే అందరూ వాడడానికి బాగుంటుంది. అందరికీ కూడా పనిచేస్తాయి కదా మంచిగాను అని చెప్పి ఈ ఐటమ్స్ అన్నీ తయారు చేయడం జరుగుతుందండి. మాది బేసిక్ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి వామ్ వాటరు. దానివల్ల గ్యాస్ ట్రబుల్, అజీర్తి, ఆకలి పుట్టడానికి బాగా పనిచేస్తుందండి. తర్వాత కుంకుల షాంపూ. దీనివల్ల షాంపూ బయట దొరికే కెమికల్ షాంపూలకి బదులు కుంకుడుకాయ రసం ఉంది కదా, దీన్నే తయారు చేసి అందరికీ ఇస్తే వాడతారు కదా అని చెప్పి కుంకుడుకాయ, షేకాయి, మెంతిపిండి, అలోవెరా, నిమ్మ, రోజ్మెరీ వేసి తయారు చేయడం జరుగుతుంది. మా ప్రొడక్ట్లన్నీ కూడా మనం పొద్దుట లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు కూడా అన్నిటికీ మనం వాడే అన్ని పదార్థాలు తయారు చేసి అందించడం జరుగుతుందండి. మనకి ప్రొద్దుట లేవగానే కావాల్సింది పళ్ళపొడి. పేస్ట్లకి బాగా అలవాటు పడిపోయి ఉన్నాం. అలా కాకుండా దానివల్ల పంటి నొప్పులు, చిగుళ్ళ వాపులు, దంతాల నుంచి రక్తం కారడం ఇవన్నీ జరుగుతుంది కదా. సో, ఈ ఉత్తరేణి పళ్ళపొడి అనేది 33 రకాల ఇంగ్రీడియంట్స్ వేసి తయారు చేయడం జరుగుతుందండి. దీనివల్ల మనకి పంటికి గట్టితనం వస్తుంది. పంటి నొప్పి నుంచి బాగా ఉపశమనం లభిస్తుందండి. మనం స్నానం చేయడానికి ఇప్పుడు బాగా రెడీమేడ్గా దొరికి 2 మినిట్స్లో స్నానం అయిపోవాలని చెప్పేసి బయట దొరికే సోప్స్ తెచ్చుకుని వాడుకోవడం జరుగుతుందండి. దానివల్ల స్కిన్కి ఎఫెక్ట్ అవుతుంది. ప్లస్ మళ్ళీ దాని నుంచి వచ్చి పొడిబారిన చర్మాన్ని క్లియర్ చేసుకోవడానికి, తేమ పుట్టడానికి మాయిశ్చరైజర్స్ వాడుతున్నాం. దాంట్లో కూడా కెమికల్స్ ఉంటుంది. సో, దాని నుంచి నివారణకు 25 రకాల వనమూలికలు వేసి, కస్తూరి పసుపు, మామూలు పసుపు, అతి మధురం ఇవన్నీ వేసి 25 రకాల వనమూలికలతో సున్నిపిండి అనేది తయారు చేయడం జరిగింది. ఇప్పుడు పిల్లలకి స్క్రబ్బర్స్ అవి వాడుతున్నారు కదా. సో, ఈ సున్నిపిండి స్క్రబ్బింగ్ కూడా ఉపయోగపడుతుందండి. ఇది వచ్చి హెయిర్ ఆయిల్, తల నూనె. మనం రోజు రెగ్యులర్గా వాడతాం కదా. తలకి నూనె కొబ్బరి నూనెతో తయారు చేయడం తెచ్చుకుని వాడుకుంటాం. అలా కాకుండా నువ్వుల నూనె అనేది, దానివల్ల కాల్షియం అనేది మనకి హెయిర్కి బాగా ఉపయోగపడుతుందండి. పూర్వం పెద్దవాళ్ళు మనకి కాల్షియం నువ్వుల నూనెతోనే తలకి నూనె తయారు చేసి ఇచ్చేవారు. సో, దాంతోనే చేసి ఇస్తే అందరూ వాడతారు కదా అని చెప్పి దీంతో నువ్వుల నూనెలో గుంటగలరాకు, గోరింటాకు, సరస్వతి ఆకు, ఉసిరి, కరివేపాకు, ఆమలా వేసి తయారు చేయడం జరిగిందండి. దీనివల్ల జుట్టు తొందరగా నెరవడం తగ్గుతుంది. జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. రెగ్యులర్గా పూజకి కర్పూరం, మొద్దు కర్పూరం, పచ్చకర్పూరం ఇవన్నీ వాడతాం కదా. సో, పచ్చకర్పూరం అనేది స్వీట్స్లోనూ వాడుకోవచ్చు. పూజకి కూడా పనిచేస్తుందండి. దీన్ని వాడడం వల్ల రూమ్ ఫ్రెష్గా ఉంటుంది. దేవుడికి మనం దీపం పెట్టుకున్న తృప్తి కూడా ఉంటుంది. ఇది జొవ్వాది అండి. మనం బయట ఇప్పుడు రెగ్యులర్గా గ్యాస్తో నిండిన డియోడ్రెంట్స్, సెంట్స్, స్ప్రేలు వాడుతున్నాం కదా. అవి కాకుండా న్యాచురల్గానే పూర్వం రోజుల్లో మనం సెంట్స్ అవన్నీ తయారు చేసుకుని వాడుకునేవాళ్ళం. దీనివల్ల మన చర్మానికి ఎటువంటి హాని జరగదు. 24 hours న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ కూడా ఉంటుందండి. బయటికి వెళ్ళి చెమట వాసనతో ఉంటాం కదా. ఆ చెమట వాసన నుంచి నివారణకి జొవ్వాది న్యాచురల్గా సంపంగి ఫ్లవర్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్తో చేసిన సెంట్స్ అండి. ఇట్లాంటివి మన దగ్గర 12 రకాలు ఉన్నాయి. మనకి ఇప్పుడు చిన్న నుంచి పెద్ద వరకు అందరికీ, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మోకాళ్ళ నొప్పులు, జాయింట్స్ పెయిన్స్, మడాల నొప్పులు, నడుము నొప్పి వాటితో ఇబ్బంది పడుతున్నారు కదా. వాటికి కూడా బయట నుంచి మెడిసిన్ తెచ్చుకుని వాడుకుంటున్నాం. యాజ్ యూజువల్గా కెమికల్ నిండిన పదార్థాలను వాడుతున్నా జరుగుతుంది. అలా కాకుండా ఇవి ఆయిల్స్తో మనం రెగ్యులర్గా మన ఇంట్లో వంటల్లో వాడుకునే ఆయిల్స్తోనే పెయిన్కి, నొప్పుల నివారణకి ఉపయోగపడేటట్టుగా చేయడం జరిగిందండి. ఇది వచ్చి పచ్చకర్పూరం, మొద్దు కర్పూరం, వాము వేసి తయారు చేయడం జరిగిందండి. ఇది మెడ నొప్పులకి, తల నొప్పులకి, అన్ని నొప్పులకి పనిచేస్తుంది. ఇది వచ్చి మింట్ అండి. ఇది చిన్న నుంచి పెద్ద వరకు జలుబు నివారణకి, ముక్కులు రంధ్రాలు మూసుకుపోతే గాలి పీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది. నైట్ బాగా నిద్రపడుతుంది. ఇవి వచ్చి మన వంటింట్లో పోపుల పెట్టలో ఉండే పదార్థాలండి. ఇవి అరుగుదలకి, దాహం తగ్గడానికి, అజీర్తికి అన్నిటికీ ఉపయోగపడతాయి. ఇవి 4 రకాలు ఉన్నాయండి. అల్లం పలుకులు, భావన అల్లంతో చేసినవి, సోంపు, భావన సోంపు, ఇది వామ్ అండి. ఇది కూడా మన పోపుల పెట్టలో మనం రెగ్యులర్గా వాడే వంటల్లో వాడే వామే. కానీ దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. దీన్ని కూడా భావనం చేసి అరుగుదలకి,
అజీర్తికి పనిచేసేటట్టు ఆకలి పడడానికి తయారు చేయడం జరిగింది. ఇది వచ్చి రాగిపిండి అండి, మనకు అందరికీ తెలుసు. కానీ తృణధాన్యాలు 14 రకాల తృణధాన్యాలు ఈ రాగుల్లోనే వేసి తయారు చేయడం జరిగింది. అవి కూడా దినుసులు కూడా మన ఇంట్లోనే ఉండేవి. వీటిని మొలకెత్తించి పొడి కొట్టి వేయించి జావ కాసుకుంటే బాగా పనిచేస్తుందండి. మనం ఇంట్లో రెగ్యులర్గా ఇల్లు తుడుచుకోవడానికి బయట నుంచి తెచ్చుకుని అవి కూడా కెమికల్ బేస్డ్ ఆయిల్స్ అవి లిక్విడ్స్ వాడుతున్నాం. కానీ మనకి న్యాచురల్గానే మన పెరట్లో వేప చెట్టు ఉంటుంది, ఆ ఆకుల్ని పొడి చేసుకుని రసం తీసుకుని వేసుకున్నా మంచిగా పనిచేస్తుందండి. కానీ మనం అంతగా ఓపిక ఉండట్లేదు కదా అందరికీ. సో దాన్ని కూడా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని వేపాకు రసంతో ఇల్లు తుడుచుకోవడానికి లిక్విడ్ తయారు చేసి అందిస్తున్నాం. మేము ఇక్కడ వచ్చాము. మాకు బయోపెస్టిసైడ్స్, బయోఫర్టిలైజర్స్, డిఫరెంట్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్, డిఫరెంట్ రెపెల్టెంట్స్ అన్నీ వేరే వేరే రకాలవి మాకు చూపించారు ఇక్కడ. ఇంకా వేరే వేరే బీ ప్రోడక్ట్స్, హనీ బీ ప్రోడక్ట్స్, చాలా వేరే వేరే వెరైటీస్లో అన్ని సెక్స్లో మాకు వేరే హార్టికల్చరల్ క్రాప్స్, మెడిసినల్ ప్లాంటేషన్స్, ఇంకా టైప్స్ ఆఫ్ డ్రోన్స్, చాలా స్టాల్స్ వేరే వేరే స్టాల్స్గా మాకు చూడడం జరిగింది. చాలా అవి ప్రమోట్ చేస్తున్నారు. ప్రాక్టికల్గా వర్క్ అయ్యేవి ఉన్నాయి. వాళ్ళు ప్రాక్టికల్గా వర్క్ చేస్తున్నారు కూడా, వాళ్ళు ప్రాక్టికల్గా వర్క్ చేసినవి చూపించారు కూడా. ఐఎమ్ నాట్ నేటివ్ హైదరాబాద్ కాదు, బయట నుంచి వచ్చాను. అంటే యాజ్ అన్ అగ్రికల్చర్ స్టూడెంట్ మాకు అగ్రికల్చర్ అంటే ఒక మెయిన్ సోల్ ల్యాండ్ లెక్క. అగ్రికల్చర్ అంటే మాకు ఒక ఫీలింగ్ ఉంది కాబట్టి మేము అగ్రికల్చర్ స్టూడెంట్స్ లాగా వచ్చాము. అగ్రికల్చర్ మాకు ఇంపార్టెంట్. ఇంకా అగ్రికల్చర్ వ్యవసాయం ఈజ్ బేసిక్ సోల్ ఫర్ ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసినంతలో మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసినటువంటి అంశం రైతులకి, చిన్న సన్నకారు రైతులకి ఉపయోగపడేది ఏముంది ఇక్కడ నాకు మంచిగా అనిపించింది. జైంట్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అని ఒకటి ఉంది. అది చాలా మంచిగా వాటరింగ్, డ్రిప్ ఇరిగేషన్ లాగా వాటరింగ్ చేసుకుంటూ వాళ్ళు మంచిగా చెప్పారు, మాకు చూపించారు. ప్రాక్టికల్ వేగా ఫార్మర్స్ అడాప్ట్ చేస్తుంది. ఇజ్రాయిల్ టెక్నిక్ అని చెప్పబడింది. వాళ్ళు ఇంకా ఫార్మర్స్ ప్రమోట్ చేస్తున్నది కూడా మాకు చెప్పబడింది. అంటే ఇప్పుడు వాళ్ళ టెక్నాలజీని పర్టికులర్గా మన స్థాయిలో ఇక్కడ మనం తయారు చేయలేమా? వాళ్ళు అది టెక్నాలజీ ఇజ్రాయిల్తో అది సిస్టమ్ ఒకటి జైంట్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అని అది అడాప్ట్ చేసి ఫార్మర్స్కి చెప్పుకుంటా ప్రమోట్ చేపిస్తున్నారు. దానివల్ల ఉపయోగం ఏంటి అంటే దానివల్ల వాటర్ కన్జర్వ్ అయ్యి మనకు మంచి వాటర్ పొలాలకు వెళ్తుంది. ఇంకా వాటర్ కన్జర్వ్ అవుతుంది. ఇంకా ఎక్కువ వాటర్ వేస్టేజ్ కాదు. ఇంకా మంచిగా క్రాప్ ప్రొడక్షన్ ఈల్డ్ కూడా బాగా వస్తుంది. టెక్నికల్గా చాలా ఉన్నాయి, ఒక్క సెట్గా కాదు. బీ రిపల్టెంట్స్ ఉన్నాయి, వేరే వేరే ప్రోడక్ట్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. హనీ బీ ప్రోడక్ట్స్, బై ప్రోడక్ట్స్ గురించి కూడా ఉన్నాయి. డ్రోన్స్, టైప్స్ ఆఫ్ డ్రోన్స్, డ్రిప్ ఇరిగేషన్, టైప్స్ ఆఫ్ ఫిరమోన్స్, చాలా వేరే వేరే స్టాల్స్ వీళ్ళు పెట్టి చాలా వేరే వేరేగా. ఓకే, మనకి 80 years ఇండిపెండెన్స్లో మన రైతులు ఇంకా తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, అప్డేట్ కావాల్సిన అంశాలు ఏమున్నాయి? రైతులకు తెలుసుకొని టెక్నిక్స్ అడాప్ట్ చేయడానికి వాళ్ళు అర్థం చేసుకొని మోడర్న్ టెక్నాలజీ అవి అడాప్ట్ యాక్సెప్ట్ చేయాల్సింది చాలా ఉన్నాయి. వాళ్ళకు ప్రిమిటివ్ అని తెలుసు కాబట్టి, ప్రిమిటివ్ టెక్నాలజీస్ తెలుసు కాబట్టి అవి తెలుసుకొని ఇవి మోడర్న్వి యాక్సెప్ట్ చేసి అవి అప్లై చేస్తే ఈ మాట ఫార్మర్కు చాలా వ్యవసాయం ఇంకా డెవలప్ అవుతుంది.